హాయ్ ఫ్రెండ్స్. 'శంబాల' మూవీ చూసాను. మూవీ అయితే బావుంది. మరీ బావుందని చెప్పను. బట్ బావుంది. ఇక మూవీ స్టోరీ విషయానికొస్తే 1980స్‌లో ఆకాశం నుండి ఒక ఉల్క శంబల అనే గ్రామంలో పడుతుంది. అదే రోజు ఆ ఊరిలోని ఒక రైతు యొక్క ఆవు పొదుగు నుంచి పాలకు బదులు రక్తం వస్తుంది. దాంతో ఆ ఉల్కను భూతంగా భావిస్తారు ఆ ఊరి ప్రజలు. ఇదిలా ఉండగా ఆకాశం నుంచి పడ్డ ఆ రాయిని పరీక్షించేందుకు ఢిల్లీ నుండి ఖగోళ శాస్త్రవేత్త అయిన విక్రమ్ వస్తాడు. ఇతడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలోనూ సైన్స్ ఉందని గట్టిగా నమ్మే వ్యక్తి. ఇతడు వచ్చిన తర్వాత ఆ ఊరిలో వింత మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ మరణాలన్నీ ఆ ఉల్కకు సంబంధించినవని గ్రామస్తులు భయపడుతూ ఉంటారు. కానీ ఉల్కకు ఈ మరణాలకు ఎలాంటి సంబంధం లేదని విక్రమ్ వాదిస్తాడు. అలాగే ఆ రాయిని పరీక్షించే క్రమంలో విక్రమ్‌కి ఒక రహస్యం తెలుస్తుంది. అసలు ఆ రహస్యం ఏంటి? ఊర్లో జరుగుతున్న ఈ వింత మరణాలకు కారణం ఏంటి అనేది మూవీలో చాలా బాగా చూపించారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ రిపీట్ అయ్యాయి అనిపించినా కూడా ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే విక్రమ్ క్యారెక్టర్‌లో హీరో ఆది ఒదిగిపోయారనే చెప్పాలి. ఇక హీరోకి సపోర్టివ్ క్యారెక్టర్ అయిన దేవి క్యారెక్టర్‌లో హీరోయిన్ అర్చన అయ్యర్ కూడా చాలా బాగా చేశారు. ఇక మిగతా ఆర్టిస్టులంతా కూడా తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారనే చెప్పాలి. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల గారు అందించిన సంగీతం కూడా ప్లస్ అయిందనే చెప్పాలి. యుగేందర్ ముని గారి డైరెక్షన్ గూడా చాలా బావుంది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న డిసప్పాయింట్‌మెంట్స్. అదేంటంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా మన ముందుకొచ్చిన ఈ మూవీ 100%గా ఆ సస్పెన్స్‌ని మెయింటైన్ చేయలేకపోయింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ మనం ప్రెడిక్ట్ చేసే విధంగా ఉన్నాయి. మూవీ స్టార్టింగ్‌లో శంబల గ్రామం యొక్క స్టోరీని సాయి కుమార్ గారి వాయిస్‌తో ఇంట్రొడ్యూస్ చేయడం కూడా ఈ మూవీకి ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఎంటర్‌టైన్ చేసింది. ఎక్కడ బోర్ ఫీలింగ్ అయితే రాలేదు. తన కెరీర్‌లో మంచి బ్రేక్ ఇచ్చే మూవీ కోసం ఎదురు చూస్తున్న 'ఆది'కి మరి ఈ మూవీ ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.